ఓం శ్రీ మాత్రే నమః. మనం వారాహి నవరాత్రుల్లో మూడో రోజుకి వచ్చాం కదా. మూడో రోజు అమ్మవారిని స్వప్నవారాహి రూపంలో కొలుస్తారు. స్వప్నవారాహి అమ్మవారిని కనుక మనం కొలిచినట్లయితే, పూజించినట్లయితే మనకి స్వప్నంలో జరగబోయేది ముందే కనిపిస్తుంది అని శాస్త్రాల ప్రకారం చెప్తారండి. ఎందుకంటే మనకి జరగబోయే ప్రమాదాలు లాంటివి కూడా మనకి ముందే తెలుస్తాయి. కాబట్టి అమ్మవారిని ఈరోజు స్వప్నవారాహి అమ్మవారి రూపంలో పూజించడం ఆనవాయితీగా వస్తుంది. అంతేకాకుండా కొంతమంది వైష్ణవి అమ్మవారి రూపంలో కూడా ఈ అమ్మవారిని పూజిస్తారు మూడో రోజు. ఈరోజు పుష్యమి మరియు ఆశ్లేష నక్షత్రాల కలయిక వలన, అది కూడా సోమవారం వచ్చింది కాబట్టి అమ్మవారిని తెలుపు రంగు పుష్పాలతో కనుక పూజించినట్లయితే మన మనసులోని కోరిక ఏదైనా సరే, ఎటువంటి కష్టమైన కోరిక అయినా సరే త్వరలో నెరవేరుతుంది. కాబట్టి అమ్మవారిని ఈరోజు తెలుపు రంగు పుష్పాలతో పూజించడం చాలా మంచిది. అలా పూజించడం వలన మానసికంగా ఇబ్బంది పడేవారికి కూడా చాలా ఉపశమనంగా ఉంటుంది. మానసిక రుగ్మతలు అంటే మనశ్శాంతి లేకుండా ఉండటం, అలాంటి సమస్యలతో బాధపడేవారు కూడా ఈ అమ్మవారిని ఈరోజు తెలుపు రంగు పుష్పాలతో పూజించటం వలన వాళ్ళ మనసు ఎంత స్వచ్ఛమైన పూలతో మనం పూజిస్తున్నామో అంత స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారికి ఈరోజు నైవేద్యాలుగా దోజనం, పాయసం, పెరుగన్నం ఈ మూడు నైవేద్యంగా పెడితే, తెలుపు రంగుకు సంబంధించి ఈ మూడింటిని నైవేద్యంగా పెడితే కూడా అమ్మవారు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన ఈ నైవేద్యాలు పెట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన తెలుపు రంగు పూలతో కనుక పూజించినట్లయితే అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద ఎల్లవేళలా ఉంటాయి. అమ్మవారిని పసుపు కుంకాలతో కూడా ఈరోజు పూజ అనేది చేసుకోవచ్చండి. అమ్మవారు సంతానం గురించి గనక ఎదురు చూసేవాళ్ళు ఎవరైనా గనక ఉంటే అమ్మవారిని ఉదరం దగ్గర పసుపుతో పూజ చేసినట్లయితే గనక వాళ్ళకి మళ్ళీ సంవత్సరం తిరిగేలోపు సంతానం కలిగే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా ప్రదోష సమయంలో అమ్మవారిని ఉదరం దగ్గర పసుపుతో పూజ చేస్తే వాళ్ళకి సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. తెల్లని పుష్పాలతో పూజ వలన ఉద్యోగం మరియు ఉద్యోగాభివృద్ధి, ప్రమోషన్లు లాంటివి కూడా రిజల్ట్ కూడా బాగుంటుంది. తెలుపు రంగు పుష్పాల వలన అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయండి. ఈరోజు శ్వాస సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయండి. తెలుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించటం వలన మన ఇబ్బందులన్నీ, ఏ రకమైన ఇబ్బందులైనా సరే, ఆర్థిక ఇబ్బందులు, లేదంటే మనశ్శాంతి లేకపోవటం, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏవైనా సరే అమ్మవారి దగ్గర చెప్పుకుంటూ ఇలా గనక మనం పూజ చేసినట్లయితే తప్పకుండా అమ్మవారు మన బాధలు అనేది విని వాటిని మటుమాయం చేస్తారండి. త్వరగా నుప్పుల్లో వేసిన దూది పింజల్లాగా అవి మాయమైపోతాయి. అమ్మవారు లలితామ్మకి వార్తావాహినిగా పనిచేస్తారు కాబట్టి అమ్మవారి ద్వాదశ నామాలలో మనం విన్నాము కదా, వార్తాళి అనే పేరు ఉంటుంది. కాబట్టి అమ్మవారికి మనం భక్తులు బాధలు అనేది అమ్మవారికి తప్పనిసరిగా తెలుసండి. మనం బాధపడుతున్నామా, సంతోషంగా ఉన్నామా అనేది ప్రతి విషయం అమ్మవారికి తెలుసు. ఎందుకంటే అమ్మవారే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం లలితమ్మకి ఇస్తారు. కాబట్టి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.